రైట్ పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లాలోని ఓబురవారిపల్లె పోలీస్ స్టేషన్ కి పోలీసులు తరలించారు. ప్రస్తుతం పిఎస్ లో పోసానిని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా కాసేపట్లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే వైద్య పరీక్షల అనంతరం పోసానిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక పోసానిని రైల్వే కోడూరు కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓబులవారిపల్లెలో పిఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఏమంటారు మీ అరెస్ట్ మీద? సైరానా మీరు సైరానా సైరా గురు గారు ఏమంటారు మీ అరెస్ట్ మీద? సైరానా మీరు సైరానా సైరా గురు గారు ఏమంటారు మీ అరెస్ట్ మీద? సైరానా మీరు సైరానా సైరా గురు గారు పోసాని అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకు వైఎస్ జగన్ ఫోన్ చేశారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు ధైర్యం చెప్పారు జగన్. సైరానా మీరు సైరానా సైరా గురు గారు ఏమంటారు మీ అరెస్ట్ మీద? సైరానా మీరు సైరానా నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉండమ్మా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరు అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ జస్ట్ ఈ మంచి ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి. అలాగేనండి. థ్యాంక్స్. ఆమె కూడా ఆ విషయం చెప్పు. సరేనండి. అలాగే. హలో. నమస్తే అమ్మా. నమస్తే అండి. పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లాలోని ఓబువారిపల్లి పోలీస్ స్టేషన్ కి పోలీసులు తరలించారు. ప్రస్తుతం పిఎస్ లో పోసానిని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా కాసేపట్లో పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం పోసానిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. పోసానిని రైల్వే కోడూరు కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓబులవారిపల్లె పిఎస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, మొత్తానికి పోసాని అరెస్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఆయన ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అక్కడ సిఐతో పాటు ఇద్దరు ఎస్ఐల బృందం ఆయన్ను అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే బయట పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే కడప నుంచి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ లాయర్లు కూడా చేరుకున్నారు. లీగల్ సెల్ ఇన్ఛార్జ్ నాగేశ్వరి లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడాలంటూ పోలీసులతో కొంత వాగ్వాదం చేశారు. అయితే పోలీసులు మాత్రం
ఎవరిని అనుమతించేది లేదు. ఇప్పుడు ఆయన మా కస్టడీలో ఉన్నాడు, ఆయన విచారించి కోర్టులో ప్రవేశపెడతాము అంటూ కూడా వాళ్ళు ఎవరిని అనుమతించట్లేదు. పోలీసు స్టేషన్ పరిసరాల్లో కూడా ఎవరిని అనుమతించకుండా అక్కడ గట్టి భద్రతా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే కూడా పోలీసులతో కొంత వాగ్వాదం చేశారు. మమ్మల్ని అనుమతించండి, 60 ఏళ్ళు వయసున్నటువంటి ఆయన పైన ఇప్పటికే 3rd డిగ్రీ జరిగిందని కూడా మాకు సమాచారం ఉంది. మీరు ఇట్లా వెళ్తే మాత్రం చట్టపరంగా రేపు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కసారి మాతో ఆయన కల్పించి మాట్లాడించిన తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. మేము ఇక్కడే ఎక్కువసేపు ఉంటే మాత్రం మరింత మంది మా పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఇక్కడికి చేరుకుంటే అది మీకే ప్రాబ్లం అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా పోలీసులను హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా అనుమతించే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా ఆయన మా కస్టడీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అనుమతించడానికి కుదరదు అని చెప్తూ ఉన్నారు. అయితే లీగల్ సెల్ అడ్వకేట్ మాత్రం కొన్ని లాజికల్ పాయింట్స్ చెప్తున్నారు. ఆయనకి ఇచ్చినటువంటి నోటీసును చూసాము, అందులో ఈ రోజు డేట్ ఉంది, కానీ నిన్న రాత్రి ఆయన అదుపులోకి తీసుకున్నప్పుడు నిన్న డేట్ వేయాలి, కానీ ఈ రోజు డేట్ ఉంది అంటే ఇంకా ఇప్పటి నుంచి 24 గంటలు పోలీసులకు సమయం ఉంటుంది మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి. ఆ సమయంలో అతని పైన మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పోసాని అరెస్టుకు సంబంధించి వైసీపీ శ్రేణులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. నేరుగా జగన్మోహన్ రెడ్డి పోసాని సతీమణికి కాల్ చేసి అన్ని విధాలుగా అండగా ఉంటాము, మీరు భయపడొద్దంటూ కూడా ఆమెను పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ లాయర్లు అందరూ కూడా రంగంలోకి దిగారు. పోసాని కేసుకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎంతసేపు విచారించబోతున్నారు ఏంది అనేది తెలియదు. ఒక 2 గవర్నమెంట్ లాయర్ డాక్టర్లను కూడా లోపలికి తీసుకెళ్లారు పోలీసులు. పోలీస్ స్టేషన్ లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత ఆ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేకపోతే ఈ రోజంతా పోలీసులు కస్టడీలోనే పెట్టుకొని విచారిస్తారా అన్న విషయము తేలాల్సి ఉంది. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి బాబు పదయ్య పదయ్య. రైట్, పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించి హైదరాబాద్ లోని పోసాని నివాసం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, మొత్తానికి పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళిని ఇప్పటికే ఏపీ పోలీసులు గచ్చిబౌలిలోని మైహోంభుజ తన నివాసం వద్ద రాత్రి అదుపులోకి తీసుకొని ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఏపీకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఎక్కడైతే కేసు నమోదైందో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనకు మరికొద్దిసేపట్లోనే వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు అని తెలుస్తుంది. ప్రజెంట్ విచారణ అనేది కొనసాగుతోంది. ముఖ్యంగా తన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి గతంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు మీద ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను అప్పట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఆయన కుటుంబ సభ్యులను విమర్శించడం, తర్వాత కుటుంబ సభ్యులను దుర్భాషలాడటం, జుగుప్సాకర రీతిలో ప్రెస్ మీట్లో వేదికగా కూడా మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా జనసేనకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఆయన మీద ఫిర్యాదులు చేయడం జరిగింది పలు పోలీస్ స్టేషన్లో. అందులో భాగంగానే ఓబులవారిపల్లిలో ఒక కేసు నమోదైంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును ఓపెన్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన అనంతరం ఆయన మీద చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఇమ్మీడియట్గా ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత మొదట ఆయన ఎల్లారెడ్డిగూడ నివాసంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ లేరు అన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గచ్చిబౌలి మైహోంభుజలో ఉంటున్న విషయం తెలుసుకొని ఇక్కడకు రాత్రి 8:30 ప్రాంతంలో రావడం జరిగింది. 8:30 ప్రాంతంలో వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆయన్ను అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే పోసాని కృష్ణమురళి కొన్ని విషయాలను కూడా పోలీసులతో షేర్ చేశారు. తాను కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను, కొన్ని చెకప్స్ అనేవి చేయాల్సి ఉంది, అవి చేసిన తర్వాత తాను
మీతో పాటు వస్తానటువంటి విషయాన్ని తెలియజేశారు. కానీ పోలీసులు చాలా స్పష్టంగా ఆయనకు తెలియజేయడం జరిగింది, వైద్యపరమైనటువంటి ఏ సహాయం కావాలన్నా సరే తాము దగ్గరుండి మరి హాస్పిటల్కు తీసుకెళ్తాము, వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే తాము పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తాము, మిమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ అరెస్ట్ చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అయితే దీనికి సంబంధించి కనీసం తనకు నోటీస్ కూడా సర్వ్ చేయకుండా ఎలా అరెస్టు చేస్తారు అన్నటువంటి విషయాన్ని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. ఇదే సందర్భంలో ఆయన యొక్క సతీమణి కుసుమలత కూడా ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసి తీసుకుని పోతే ఇది సరైనది కాదు అన్నట్టు కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితిలో ఆయన యొక్క అరెస్ట్ను కన్ఫర్మ్ చేస్తూ ఒక నోటీస్ను కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు. ఈ నోటీసులో చాలా స్పష్టంగా తెలియజేశారు, గతంలో ఆయన మీద నమోదైన ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి తన మీద 353 క్లాజ్ 2 ఈ సెక్షన్ ప్రకారం కేసు అనేది నమోదైంది. దీన్ని బట్టి ఆయన అరెస్ట్ చేస్తున్నాం, తెల్లవారుజామున ఆయన్ను కోర్టులో హాజరుపరచబోతున్నాం అనేటువంటి విషయాన్ని అన్నింటిని కూడా మెన్షన్ చేస్తూ ఒక నోటీసును అయితే ఆయన యొక్క సతీమణి కుసుమలతకు ఆ నోటీసును ఇచ్చేసి ఆ తర్వాత ఓబులవారిపల్లెకు తీసుకుని వెళ్ళారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఓబులవారి పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ తీసుకెళ్లి అక్కడ విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఆయన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా విచారణ అనేది కొనసాగుతోంది. ప్రజెంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఓబులవారిపల్లె పోలీసులు. తర్వాత ఆయన్ను మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మరికొద్దిసేపట్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేసి ఆ తర్వాత కోర్టులో హాజరుపరచబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే అందుతుంది. మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి గమనించినట్లయితే పోసాని కృష్ణమురళి విషయంలో ఇప్పటికే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఇటు ఎన్డీఏ కూటమి చాలా ఆగ్రహంతో ఉందని చెప్పాలి. మొదటి నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో ఆయన వైసీపీ మద్దతుదారుడిగా ఉన్నాడు. ఆ సందర్భంలోనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇటు జనసేనకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆయన మీద కావచ్చు, వీళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ అనేక రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తన మీద నమోదు చేసినటువంటి కేసు కూడా 353 క్లాజ్ 2 ఈ సెక్షన్లకు సంబంధించి కూడా అంటే ఉద్దేశపూర్వకంగా హింసను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియా వేదికగా తప్పుడు విషయాలను ప్రచారం చేయడం, కుటుంబ సభ్యులను అమానుషంగా దూషించడం, ఇలాంటి వాటికి సంబంధించే ఈ యొక్క సెక్షన్ అనేది వర్తిస్తుంది. ఇప్పుడు ఆ సెక్షన్లోనే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోసాని కృష్ణమురళి మీద పెట్టడం జరిగింది. సో వీటన్నిటి మీద పోలీసులు చర్యలు తీసుకొని ఇమీడియట్గా ఆయన మీద కేసు నమోదు చేసి ఇప్పుడు అటు గచ్చిబౌలిలో ఆయన నివాసానికి రాత్రి వచ్చిన తర్వాత ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేసి తెల్లవారుజామున ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ప్రజెంట్ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. సో గత కొంతకాలం నుంచి మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలోనే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రెడ్ బుక్ అనేది మెయింటైన్ చేస్తున్నాము, రెడ్ బుక్ ప్రకారం తమ పార్టీ కార్యకర్తలను ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారో వారి మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టం తెలియజేసినటువంటి నేపథ్యంలోనే అందులో భాగంగానే గతంలో నందిగం సురేష్ యొక్క అరెస్టును గమనించడం జరిగింది. ఇప్పుడు తాజా ఈ మధ్య కాలంలో వల్లభనేని వంశీ యొక్క అరెస్టు, ఇక దీన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు గతంలో వారి మీద ఇటు ఈ యొక్క తీవ్ర వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పోసాని కృష్ణమురళి మీద యాక్షన్ తీసుకుంటూ ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సంజన. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.